హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి 2 డేస్ వ్లాగ్ అండి. అంటే సండే వ్లాగ్ ఏం లేదు. అయ్యప్ప స్వామి భోజనాలైతే అక్కడికెళ్ళామనమాట పెనమలూరు. ఇది శనివారం వ్లాగు. సండేదొచ్చేసి నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఇక్కడొచ్చేసి లంచ్ బాక్సుల కోసం అని చెప్పేసి వంకాయ ఫ్రై, అలాగే అరటికాయ ఫ్రై, రసం అయితే పెట్టానండి. రైస్ కూడా పక్కన పెట్టాననమాట. ఇంక ఇక్కడొచ్చేసి నేను టీ పెట్టుకుంటాను పొద్దున్నే. టీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే పక్కన కడిగి పెట్టేశాను. మార్నింగ్ నేను ఏమేమి పనులు చేసుకుంటాననేదేనండి వీడియో. రసం అయితే పక్కన పెట్టేశాను. ప్రాసెస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను అదైతే ఏమీ షూట్ చేయలేదు. ఇదైతే ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ తక్కువగానే వాడుతున్నానండి. పర్టికులర్గా అవసరం అనుకున్న వాటికి మాత్రమే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఇంక దీనికి వంకాయ ఫ్రైకి ఏంటంటే ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి అయితే వేశాను. నెయ్యి స్మెల్ వస్తే మా బాబు తిండనమాట. అందుకనే నెయ్యి ఎక్కువగా ఇలా కూరల్లో అయితే వేస్తూ ఉంటాను. చిన్నప్పుడు తినేవాడు, ఇప్పుడైతే తినడం మానేశాడు. ఇంకా వంకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే సాల్ట్, పసుపు వేసుకొని తిప్పేసుకోవాలన్నమాట. కూర మొత్తం కలిపేసుకోవాలి. సారీ, అందరూ చేసేలాగానే చేస్తానండి. ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయన్నమాట. కొంచెం కొంచెం, అంతకు మించి ఏం లేదు. ఇది వ్లాగ్స్ కాబట్టి నేను ఏమేమైతే కుక్ చేస్తాననేది ఈ వీడియోలో షూట్ చేసి పెడతాను. అట్లాగే కొంచెం వంకాయలు అవన్నీ మగ్గిన తర్వాత ఏంటంటే కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని కారం కూడా కలుపుకునేంతవరకు కలిసేంతవరకు కలిపేసేసుకొని మూత పెట్టేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. పుదీనా అయితే లేదండి, కొత్తిమీర ఒకటే ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ వస్తే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని దింపేసేసుకోవటమే. ఇవన్నీ ఏంటంటే నేను బౌల్స్లో వేరే చిన్న బౌల్లో తీసి పెట్టుకుంటాను, తోమడానికి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ తోమేదేమీ వీడియో షూట్ చేయట్లేదండి, నేను జస్ట్ కుకింగ్ మాత్రమే వీడియో షూట్ చేస్తున్నాను. వ్లాగ్ మొత్తం కావాలనుకుంటే కనుక చెప్పండి. ఇంక ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి అంటే ఎక్కువగా నేను ఇంట్లో వాడతానన్నమాట. చిన్నప్పటి నుండి అలవాటు, మా అమ్మగారు ఇట్లాగే చేస్తారు. అందుకని చెప్పేసి నేను అట్లాగే యూజ్ చేస్తున్నాను. వంకాయలు అయితే కారం తక్కువ వేసానండి. మా బాబు తింటాడో లేదో తెలియదు. కొంచెం ఒక్కొక్కసారి కొంచెం స్పైసీగా తింటాడు, ఒక్కొక్కసారి చప్పగా ఉంటే తింటాడనమాట. అందుకోసం అని చెప్పేసి ముందు వీడియోలో చెప్పాను కదా, వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి. నేను తింటానులేండి, కాకపోతే వాళ్ళిద్దరూ ఇష్టంగా తింటే నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి మీరు ఎలా కుక్ చేసుకుంటారు అనేది చెప్పండి. ఏమైనా నేను కుక్ చేసే విధానంలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దు. అంటే నాకు వచ్చినట్లు నేను కుక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుక్ చేస్తారు కదా, ఇది వచ్చేసి నా స్టైల్ అనమాట. ములక్కాయ రసము మరిగిపోయిందనమాట. కొంచెం ఎక్కువసేపు మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే దింపే ముందు కొత్తిమీర అయితే యాడ్ చేశాను దాంట్లో. అలాగే కడాయిలో ఆయిల్ వేసుకొని, చెప్పాను కదా మీకు పోపు దినుసులు అన్నీ కరెక్ట్గా అంటే నాకు అవసరమైనంత వరకే యూస్ చేసుకుంటాను నేను. ఇది అరటికాయ ఫ్రైకి అనమాట. పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని తర్వాత అరటికాయలు అయితే చెక్క తీసుకుంటున్నాను నేను. ఈ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉందని చెప్పేసి స్పీడ్ ఎక్కువ పెట్టాను అనమాట వీడియో. ముందు ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. నేను ఇక్కడ కుక్ చేసే విధానం మాత్రమే మాట్లాడుతున్నానండి. అంతగా నాకు మాట్లాడడం చేత కాదు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా అరటికాయ ముక్కలు చెక్కు తీసేసి పక్కన వాటర్లో క్లీన్ చేసుకొని అవైతే ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసి కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మగ్గించుకుంటున్నాను అనమాట. మూత పెడితే పీకుడు అయిపోతాయండి, గుర్తుపెట్టుకోవాలి. అరటికాయ ముక్కలు ఎప్పుడైనా సరే కరకరలాడుతూ కొంచెం గరిటికి అంటుకోకుండా మెత్తగా అవ్వకుండా ఉండాలి అంటే ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది, మరీ ఎక్కువ వేయొద్దు. దీనిలో కూడా నేను నెయ్యి యాడ్ చేశానండి. ఇంకా ఫ్రై చేసుకున్న కారం ఉంది కదా, అదైతే కొంచెం ముక్కలు ఫ్రై అయిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ కారంలో చింతపండు కూడా ఉంటుంది, సాల్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి. పుదీనా అయిపోయింది. అసలు పుదీనా, కొత్తిమీర అంటూ లేకుండా ఉండదు ఇంట్లో, ఎప్పుడైనా ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే కొన్ని కొన్ని
మర్చిపోతే ఇంకా నేను వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట తర్వాత. మా హస్బెండ్ కాలేజ్కి వెళ్ళిపోతారు కాబట్టి అవసరమైనంత వరకు దగ్గరలో మాకు ఇది సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ వెళ్ళి నేనే తెచ్చుకుంటానండి. ఎక్కడైనా కొంచెం దూరం వెళ్ళాల్సి ఉంది అంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. అలాగే బయట టీ తాగేసి వస్తూ ఉంటాను. నేను టీ లవర్ని కదా, ఎక్కువ టీ తాగుతూ ఉంటాను అనమాట. ఇక్కడైతే కూర అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. నా మాటలకి మీకు నవ్వు రావచ్చు, కాకపోతే ఏమీ అనుకోవద్దు. స్టార్టింగ్ కదండి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఇది చేయాలనేది నాకు అంతగా తెలియదు. మా ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను నేను అలాగే మాట్లాడుతున్నాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇక్కడైతే ఇంకా నేను ఏమేమి కుక్ చేశానదే చూపిస్తున్నాను. చూసారు కదా, పెద్ద పెద్ద గిన్నెలో ఉండేవాటికి పెద్దగా ఉంది, కాకపోతే చిన్న చిన్న బౌల్లోనే పెట్టేవాటికి కొంచెం కర్రీ తక్కువగా ఉంది. రసము, రైస్, వంకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై అనమాట. ఏంటంటే నాకు 2-3 కూరలు ఎక్కువగా చేసుకొని వీళ్ళకి పెట్టడం ఇష్టం. ఒక కూర ఒక కర్రీ అంటే ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు కుక్ చేసుకుంటారు. నాకు కొంచెం ఉన్నంతలో నేను వాళ్ళకి కడుపు నిండా చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి నాకు ఇష్టం అనమాట. ఎవరికైనా వండి పెట్టాలన్నా నాకు ఇష్టం. కాకపోతే తినే వాళ్ళకి నచ్చితే తింటారు, లేకపోతే లేదు. ఆల్మోస్ట్ నేను 99% బాగానే చేస్తానని అనుకుంటున్నాను. నేను చేసే విధానం చూస్తున్నారు కదా, ఎలా ఉందనేది మీరే చెప్పాలి. అమ్మ దగ్గరే నేర్చుకున్నాను, మా అమ్మగారి దగ్గర, అమ్మ దగ్గర. చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర ఉన్నాను కాబట్టి అమ్మమ్మ చేసే కర్రీస్ అవన్నీ చూస్తూ ఉండేదాన్ని. పెద్ద అయిన తర్వాత ఏంటంటే అమ్మ దగ్గర ఉన్నాను కదా, అమ్మ చేసి పెట్టేవాళ్ళు. ప్రతి దాంట్లో నెయ్యి వేసేవాళ్ళనమాట. నాన్న వెన్నపూసి కొనుక్కొచ్చేవాళ్ళు బయట, లేకపోతే మేము పాలు పోయించుకునేవాళ్ళమే. ఒక 2 లీటర్లు, 3 పిల్లలం కదా, తాగడానికి, టీకి ఇంకా తోడు పెట్టడానికి అని చెప్పేసి. ఇక్కడైతే మళ్ళీ నేను సెకండ్ టైం టీ పెట్టుకుంటున్నాను అనమాట. నేను పెట్టుకునే టీ ఏంటంటే 2 times వస్తుందండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు కదా, అందుకని చెప్పేసి క్యారెట్, బీట్రూట్ ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. పచ్చి ఎప్పటికప్పుడు అంటే నాకు కొంచెం చేయి నొప్పిగా ఉంది, అందుకని చెప్పేసి నేను క్యారెట్, బీట్రూట్ శుభ్రంగా తొక్కు తీసి క్లీన్ చేసి ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఒక పావు గంట అట్లా మూత పెట్టుకొని సిమ్లో మంచిగా ఉడకబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోవటమే. ఇవేంటంటే పొద్దున్న పరగడుపున ఒక టీ గ్లాస్ ఇవి మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, ఇది జ్యూస్కి 2 గ్లాసులు వాటర్ కలుపుకొని తాగితే చాలా మంచిది. బ్లడ్ బాగా పడుతుంది అనమాట, స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. నాకు డాక్టర్ చెప్పారు, ఇవన్నీ నాకు తెలియదండి. నేను ఇప్పుడు తాగుతున్నాను అనమాట. ఒక 1 week అయితే కానీ ఎట్లా ఉంది ఏంటనేది మనకి తెలియదు. స్కిన్ గురించి మాత్రం బ్లడ్ అంటే కొంచెం ఇది తాగితే బ్లడ్ పడుతుందని చెప్పారనమాట. నాకు నైట్ నిద్ర కూడా పట్టట్లేదు, బ్లడ్ తక్కువ అవ్వటం వల్లనే నిద్ర పట్టట్లేదని డాక్టర్ గారు అయితే చెప్పారు. అట్లాగే డి విటమిన్ కూడా తక్కువ ఉందని చెప్పారనమాట. నేను ఎండలో ఎక్కువ ఉండలేను, మైగ్రేన్ ఉందని చెప్పాను కదా, కొంచెం ఎండ పడిందంటే బాగా తలపోటు వచ్చేస్తుంది నాకు, అందుకని ఎక్కువ ఎండలో ఉండలేను నేను. ఇక్కడైతే టీ అయిపోయింది, టీ మరిగిపోయింది అనమాట. టీ అయితే తాగుతున్నాను నేను. ఇవి ఇట్లా చూసారు కదా, మంచి కలర్ వచ్చినాయి అనమాట. క్యారెట్, బీట్రూట్ వాటర్లో చూసారా మంచి రెడ్గా ఉన్నాయి. దీంతో మనం లిప్స్టిక్ కూడా తయారు చేసుకోవచ్చండి. బీట్రూట్తో మంచి కలర్ వస్తుంది. మంచిగా ఉడకబెట్టుకుంటే కలర్ మొత్తం దిగుతుంది. ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఏం చేసుకోవాలంటే మనం ఆర్పుకొని మిక్సీ పట్టుకోవాలి, చల్లారిపోయిన తర్వాత. ఇలా మంచి కలర్గా ఉంటే చాలా బాగుంది, రెడ్ కలర్. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారనమాట, తను కూడా చెప్పారు ఇట్లా బ్లడ్ తక్కువ అవుతుంది ఏం చేయాలంటే, తను కూడా ఇదే ప్రాసెస్ చెప్పారు. ఇంకేదేదో బాగుంది కదని తీసుకొచ్చి ఇంకా కుక్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అనమాట. స్కిన్ డల్గా ఉన్న వాళ్ళైనా, కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న వాళ్ళైనా ఇది ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. కాకపోతే ఎక్కువగా తాగలేము, ఎగుటుగా ఉంటుందన్నమాట, అదో రకమైన టేస్ట్లా ఉంటుంది. అలవాటైన వాళ్ళు అయితే తాగుతారు. నాకైతే కొంచెం వగరగా అదో టైప్లో ఉంది. నేను గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇది నా దగ్గర గ్లాస్ జార్ వాటర్ది 2 లీటర్స్ జగ్ ఉంది. ఇది కొంచెమే కాబట్టి నేను స్టీల్ది చిన్నది రసం పోసుకునేది ఉంది. మా హస్బెండ్కి మామూలుగా కాలేజీకి తీసుకెళ్తారు కదా, అది అందులో అయితే స్టోర్ చేసుకుంటున్నాను నేను. మీ దగ్గర గ్లాస్ జార్ ఉంటే మాత్రం స్టోర్ చేసుకోండి, ఒక వారం వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఎక్కువ రోజులు అంటే మరి బాగోదు కదా, టేస్ట్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది. ఈ మిక్సీ కడిగిన నీళ్ళు అనమాట ఇవి తాగుదామని చెప్పేసి గ్లాసులో పోసుకున్నాను, మీకు ఎట్లా ఉన్నాయో చూపించడానికి కోసమని. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి అయితే తీస్తున్నాను. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఏ వీడియో అయినా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది అంటే అది నాకు ఎక్కువ టైం తీసుకుంటే, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు తీసుకుంటే దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసేసి నేనైతే ఇంకా వీడియో షూట్ చేస్తాను అనమాట. ప్రతిదీ చిన్న చిన్నగా క్లిప్స్ నేను ఏం చేస్తాననేది మాత్రం యాడ్ చేస్తున్నానండి. రోజు మొత్తం ఈ పనులే చేస్తా ఉన్నాను, మధ్య మధ్యలో ఖాళీగా కూడా ఉంటాం కదా, 24 గంటలు ఈ పని చేయలేం కాబట్టి. ఇక్కడైతే నేను
ఇంకో అమెజాన్లో ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. అది వాష్ చేయకుండా ఏవి కొత్త బట్టలు నేను వేసుకోనండి. ఇన్కేస్ శారీస్తో సహా ప్రతిదీ వాష్ చేసుకోవాల్సిందే. నాకు కొంచెం ఓసిడి ఎక్కువ అనమాట, అందుకని చెప్పేసి ప్రతిదీ వాష్ చేయందే వేసుకోను నేను. ఇక్కడ చూసారు కదా, ఇదే డ్రెస్సు. అంటే డైలీ వేర్కి ఒక బాగుంటాయి కదా కొంచెం వేసుకోవడానికి అని చెప్పి లూజ్గా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. ఇదైతే ఇంకా వాష్ చేయడానికని మిషన్లో అయితే వేస్తున్నాను అనమాట. దీనికి దారాలు వచ్చినాయి. మళ్ళీ ఇందుట్లో ఒక అనుమానం, ఎవరైనా వేసుకున్నది ఇచ్చి పంపించారేమని చెప్పేసి తిరగేసి చూస్తున్నాను అనమాట. చూసి దారాలు బయటకు వచ్చినాయి కదా, అందుకని ఇంకా చూసి బాగానే ఉందని చెప్పేసి అంతా వేసేసాను అనమాట వాషింగ్ మిషన్లో. ప్యాంటు చున్నీ వచ్చినాయి, బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి అనమాట వేసుకోవడానికి. బయటకు వెళ్ళడానికి, నాకు కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ, బయటికి తాగడానికి వెళ్ళడానికి కానీ వీటికి పనికి వస్తాయని చెప్పేసి ఎక్కువగా డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాను నేను. శారీస్ అయితే పట్టు శారీసే ఉంటాయండి ఎక్కువగా. ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా తక్కువ అనమాట. నేను శారీస్ ఎక్కువ వేసుకోను కాబట్టి ఎక్కువగా తీసుకొని శారీస్ అయితే మాత్రం. ఇక్కడైతే పైన బట్టలు ఆరేయడానికి అయితే వచ్చానండి. మంచిగా ఎండ ఉందనమాట. పొద్దున్న ఆరేసుకోవచ్చుగా అనుకుంటారు, కాకపోతే నాకు ఈ వీడియోస్ వీటికి కొంచెం కర్రీస్ చేసే దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది అనమాట. ట్రైపాడ్ ఏంటంటే మధ్యలో గుమ్మంలో పెట్టాను అనుకోండి, మాది చిన్న కిచెన్, చాలా చిన్న కిచెన్. ఇద్దరు కూడా పట్టరు దాంట్లో. ఇద్దరున్నామంటే ఇరుక్కొని ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ గుద్దుకుంటా వెళ్ళాలన్నమాట. బుజ్జి కిచెన్ అనమాట ఇది. సారీ, అక్కడక్కడ నత్తి వస్తుంది, ఏమీ అనుకోవద్దు. చూసారు కదా, బట్టలు అయితే ఇంకా ఆరేస్తూ ఉన్నాను. వాటికి క్లిప్లు అయితే పెట్టాను అనమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నాను. ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఈ బట్టలు అయితే తీసేసి ఇంకా మా బాబునైతే స్కూల్ నుండి వచ్చాడు, తనకైతే టిఫిన్ దోశలు అయితే వేసి పెట్టి స్నానం చేశాడు. స్నానం చేశాక దోశలు అయితే వేసి పెట్టాను. మా బాబునైతే చూపించట్లేదు, మా హస్బెండ్ కూడా ఎక్కువగా చూపించనండి. తను కొంచెం అదో టైప్లో ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇష్టమైతే ఖచ్చితంగా చూపిస్తాను. మా బాబు కూడా బాగా సిగ్గుపడుతున్నాడు అనమాట, అందుకని వీడియోస్లో తీయట్లేదు నేను. నా వరకు నేను ఏ పని చేస్తాను, ఇంట్లో ఎలా ఉంటాను అనేదండి ఈ వీడియో. మీకు నచ్చితే కనుక చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి బట్టలు అవి తీసిన తర్వాత వాకింగ్ చేస్తున్నాను అనమాట. నేను పక్కన టప్ పెట్టేసి మా బాబు ఇవాళ ట్యూషన్ ఎగ్గొట్టడానికి అని చెప్పేసి నన్ను కాకాపడుతున్నాడు అనమాట. మామూలుగా అయితే అసలు మాట్లాడు సరిగ్గా, టీవీ చూస్తాడు, లేకపోతే ఏమైనా హోంవర్క్ ఉంటే అట్లాంటివి చేసుకుంటూ ఉంటాడు. ఇంకా నేను వాకింగ్ చేస్తుంటే నాతో పాటు తను వాకింగ్ చేస్తున్నాడు, ఎందుకంటే కాకపడుతున్నాడు మానేయటానికి అనమాట ట్యూషన్, డుమ్మా కొట్టేయచ్చని. ఇంకా సాయంత్రం వచ్చేసి మేము గోసేవకి అయితే వెళ్ళామండి. కొన్ని కావాల్సి వచ్చి వెళ్ళామన్నమాట. అక్కడ కూరగాయలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ షూట్ చేశాను. మీకు కూడా ఇక్కడ పవరింగ్ సెంటర్లో ఉందన్నమాట ఇది. మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మనం కొనే ప్రతి రూపాయి ఇప్పుడు కాలు విరిగిపోయిన గోవులు కానీ కొంచెం ముసలి అయిపోయిన తర్వాత ఈ గోవులు ఉంటాయి కదా, వాటికి వెళ్తాయి అన్నమాట ఈ అమౌంట్. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. అందుకని చెప్పేసి నేనేదో పెద్ద త్యాగం చేశానని కాదు, జస్ట్ చిన్నగా కొంచెం తీసుకున్నాను అనమాట. ఒక లిప్ బామ్ అయితే ఒకటి తీసుకున్నాను. అట్లాగే మా బాబుకి ఫేస్ సోప్ ఒకటి, మామూలు సోప్ ఒకటి, అలాగే ఇవన్నీ ఆర్గానిక్ కదా, సురభి ప్రకృతి ధూప్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాము. అలాగే ప్రకృతి దోమల ధూప్ స్టిక్స్ అని కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. మాకు కావాల్సినవి, మేము ఏమేమి కావాలనేది. ఇక్కడైతే చూసారు కదా కూరగాయలు ఉన్నాయి. వంటకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందనమాట. ఆయిల్స్, కారం, మసాలా దినుసులు, బెల్లం, సాంబార్ పొడి, ప్రతిదీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఫేస్ ప్యాక్స్ అవన్నీ, కుంకుడికాయలు కానీ ఇంకా ప్రతిదీ ఏమైతే అవసరమో మనకి అవన్నీ ఉన్నాయి. చూర్ణాలు కూడా, మళ్ళా మొక్కలకి సంబంధించిన గింజలు కానీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మీరు కూడా చూస్తారని చెప్పేసి జస్ట్ నేను వెళ్ళాను కదా, వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మట్టి కుండలు కూడా ఉన్నాయండి. ఇక్కడ స్వీట్స్ కానీ అన్నీ ఆ గోమాతకి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. అంటే గోవు ద్వారా మనకి పేడ వలన మామూలుగా ఇంకా గోమాత నుండి వచ్చే వాటితో మనకి ఇక్కడ తయారు చేసి ఇస్తారనమాట. పిడకలు అవన్నీ, మళ్ళీ ఇవి పక్షులకు కట్టుకోవడానికి వరి ఉంటాయి కదా దుబ్బులు, అవన్నీ 450 రూపాయలు అంట బంచ్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మట్టి పిడతలు ఉన్నాయి కదా వంట చేసుకునేవి, అది వచ్చేసి 650 రూపాయలు అనమాట. ఇవైతే ఏవేవో ఆయిల్స్ ఉన్నాయని నేను ఎప్పుడు వినలేదు. ఇక్కడైతే మా హస్బెండ్ మేము తీసుకున్న వాటికి పే చేస్తున్నారు అనమాట. కీ చైన్స్ అనమాట, పిడకలతో తయారు చేసిన కీ చైన్స్ ఇవి, చాలా బాగున్నాయి. ఇక్కడ దొరకందంటే ఏం లేదండి. మళ్ళీ మా బాబు వచ్చేసి ఇక్కడ ఆడుతున్నాడు అనమాట. ఇక్కడ 2 గోవులు ఉంటాయి ముందు స్టార్టింగ్, ఎద్దులు ఉంటాయి అనమాట. ఎద్దుల బండి, ఇది చిన్నప్పుడు చూసే ఉంటాం కదా, ఆ ఎద్దుల బండి మీద కూర్చొని ఫొటోస్ తీయమని చెప్తే తీస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ నేను ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్న ఇవేనండి. ఆల్రెడీ నేను ఎప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, కాకపోతే అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా, నేను జస్ట్ చూసి వచ్చేదాన్ని. ఈరోజు వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు కూడా చెప్పాలి కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేశాను అనమాట. మీకు కనుక
నచ్చితే మీరు కూడా వెళ్ళండి. ఇది గీతోని ఆవు నెయ్యి, ఆవు పాలు వీటితో తయారు చేస్తారనమాట ఇవి. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి, అంటే వెళ్ళి తీసుకోవడానికి. మనం కూడా కొంచెం ఆ గోమాతలకి హెల్ప్ చేసినట్లు ఉండిద్ది కదా. నాకు తెలిసినంత నేను చెప్తున్నానండి. దయచేసి ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం దయచేసి ఏమనుకోవద్దు. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్తాను. నాకు తెలియని వాటి గురించి నేను చెప్పనండి. నాకు తెలియని వాటి గురించి నేను వెళ్ళి చెప్తే బాగోదు కదా. ఇది మాత్రం చాలా బాగుంది లిప్ బామ్, నాకు నచ్చిందనమాట. అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఇక్కడ ఆదివారం పొద్దున పూట అయితే మధ్యాహ్నం అనమాట భోజనానికి అయితే వచ్చాము, మా బాబు, మా హస్బెండ్, నేను. ఇదైతే షూట్ చేసి పెడుతున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.